మూవీ డబుల్ స్మార్ట్ చాలా బాగుంది. ఐ మీన్ ఈ మూవీతో మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు పూరి జగన్నాథ్. ఎందుకంటే లాస్ట్ టైం లైగర్ చాలా హోప్స్తో ఉండే అండ్ చాలా విజయ్ దేవరకొండ చాలా స్ట్రెయిన్ అయ్యి ఐ మీన్ చాలా వర్కౌట్ చేసినా అది కాలేదన్నమాట. ఈ మూవీతోని సీక్వెల్ మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మూవీ చూసినప్పటి నుంచి ఐ మీన్ ఈ సెకండ్ మూవీకి వెయిటింగ్ చేస్తుండే. ఆ స్లాంగ్ అనేది, ఆ డైలాగ్స్ అనేది, ఆ డెలివరీ ఎవ్రీథింగ్ వాజ్ సేమ్. చాలా పూరి గారు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారంటారా? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారని చెప్పొచ్చు. బాగుంది. ఐ మీన్ అన్ని కామెడీ డైలాగ్స్ యాజ్ వెల్ యాజ్ సాంగ్స్, డాన్స్, మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలీ కామెడీ ఈజ్ వెరీ హైప్ టు ది మూవీ. యాక్చువల్లీ ఇంకా లాస్ట్లో ఏదైనా ఎండింగ్ ఇస్తారు అనుకున్నాము అలీ దానికి, ఎందుకు ఎక్స్పెక్ట్ చేసాం ఐ మీన్ క్లోజింగ్ ఏదైనా చేస్తాడని, అక్కడనే స్టాప్ చేస్తాడు. ల్యాగ్ అనేది ఇవాళ రేపు ఏ మూవీస్ అన్నా ల్యాగ్ అనేది ఉంటుంది, లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ మూవీ ఆల్రెడీ సేమ్ కదా, సేమ్ సేమ్ స్టోరీ అండ్ ఐ మీన్ సేమ్ టైప్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి ఆ స్లాంగ్ అనేది మనకి చూసిన మూవీ మళ్ళీ చూసిన ఫీలింగ్ ఉంటుంది. బట్ నీకు ఆ డైలాగ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి, అదే స్లాంగ్ ఉంది, కామెడీ అనేది యాడ్ చేసిండు. సాంగ్స్ ఈ మూవీకి చెప్పాలంటే సాంగ్స్ ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బాగుంది. రామ్ యాక్టింగ్ సూపర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ సూపర్ గా ఉందా? ఆడియన్స్ కి బాగా నచ్చుతుందా? నచ్చుతుంది. ఓకే, థాంక్స్ అన్న. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ దే బాగుంది అనిపించింది. ఫస్ట్ ఏంటంటే సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగుంటాయి. సెకండ్లో ఏమీ లేదు. సాంగ్స్ కానీ, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్, స్టోరీ, కాన్సెప్ట్ ఏం కనపలే. ఆ సంజయ్ దత్ గారిని తీసుకొచ్చారు. ఆ సంజయ్ దత్ గారిని తీసుకొస్తే మనం KGF 2 ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ లెవెల్లో ఉంటుందామని చెప్పేసి. ఏమి లేదు. అలీ గారి కామెడీ గతంలో చూసుకుంటే మనకు తెలుసు ఎంత బాగుంటుందో, కానీ ఇందులో రొట్ట అయిపోయింది. చూడడానికి ఏమి లేదు. చూసిన వాళ్ళందరూ కూడా నా ఒపీనియన్ ఏంటంటే బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అనడానికి లేదు. అబవ్ యావరేజ్కి బిలో యావరేజ్కి మైంగా కొట్టుకుంటుంది సినిమా. అది కూడా ఈ రోజు వరకు ఉండొచ్చు, తర్వాత కూడా చెప్పలేకపోవచ్చు. అయితే ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియన్ అని చెప్పారు. ఆ సౌత్ ఇండియా, నార్త్ ఇండియన్ నువ్వు పట్టుకుని ఒక 20 నిమిషాలు, ఒక అరగంట సినిమా నువ్వు చూపిస్తే బ్లాక్ బస్టర్ అవును. ఎందుకంటే మంచి కాన్సెప్ట్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాగుండు. కానీ ఏం లేదు. రామ్ గారు యాక్టింగ్ పరంగా, ఆయన ఎనర్జెటిక్ పరంగా సినిమాతో ఓకే, కానీ ఓవరాల్గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి 1.5 అయితే మనం ఎక్కువ ఉన్నా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా డల్గానే చెప్తారు సార్. థ్యాంక్ యూ. అసలు లేదు ఇందులో ఆ పూరి జగన్నాథ్ గారి మార్కే కనపడలేదు నాకు. గతంలో పూరి జగన్నాథ్ గారి సినిమా పోక్రి, నానక ప్రేమతో పోక్రి, టెంపరు, బిజినెస్ మ్యాను, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఈడెట్, ఎన్ని మంచి మంచి సినిమాలు. అలాంటి సినిమాలు ఇవ్వండి మాకు. ఎందుకు ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోండి, లేదు ఒక 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మంచి కంటెంట్, కాన్సెప్ట్ మా ముందుకు రండి. మరొకసారి పూరి వింటేజ్ చూపించండి. ఎందుకు ఎన్ని మాకు పూరి గారి సినిమా చాలా మంది నన్ను అడిగారమ్మా, లైగర్ సినిమా రాడ్ 1 అయితే డబుల్ స్మార్ట్ శంకర్ 2 రాడ్ 2 అంటున్నారు. ఇది నిజంగా అలాగే అనిపిస్తుంది. చూడడానికి కష్టంగా ఉందో చూడడానికి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అయితే కష్టమే సినిమా చూడాల్సి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు పూరి గారు ఫ్యాన్స్ కోసం తీశారు అంటున్నారు, ఇప్పుడు ఫ్యాన్స్ ని పూరి గారు రీచ్ అవ్వట్లేదు అంటారా? నిజంగా నేను పూరి గారి ఫ్యాన్, డైరెక్టర్ పరంగా పూరి గారి ఫ్యాన్ నేను. కానీ పూరి గారి ఫ్యాన్ పూరి గారి సినిమాలో ఏ సినిమా వచ్చినా నేను 2-3 సార్లు చూస్తాను. ఈ సినిమా ఒకసారి చూడడానికి బాగుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోతున్నారు. గతంలో ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని, హీరోలు దృష్టిలో పెట్టుకుని, స్టోరీని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసుకోరు. ఇప్పుడు ఫ్యాన్స్ లేరు, హీరో లేరు, స్టోరీ లేదు, ఏమి లేదు. ఏదో సినిమా తీస్తున్నాం, పూరి గారి పేరు కనపడుతుంది అనుకుంటున్నారు అంతేనా. కానీ దయచేసి ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఒక మంచి కంటెంట్, కాన్సెప్ట్, స్టోరీతో మా ముందుకు రావాలని చెప్పి ఒక అభిమానిగా, మీ అభిమానిగా నేను కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. రామ్ది ఆల్వేస్ హైలైట్, రామ్ ఒక్కడే హైలైట్ సినిమా మొత్తంలో. ఆలీది కామెడీ ట్రాక్ బాగానే ఉంది. ఆలీది సంజయ్ దత్ కూడా బాగానే సెట్ అయింది. కానీ స్టోరీ ఏం లేదు, సేమ్ అదే. ఆయన దిమాగ్ తీసుకొచ్చి చిన్న దిమాగ్లో పెడతారు, అదే ఉంటుంది సేమ్. కానీ ఏం అంత లేదు. బ్యాక్గ్రౌండ్ మనీష్ శర్మ బాగానే ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా మనీష్ శర్మ, బాగానే ఉంది. మనీష్ శర్మ ఓవరాల్ బాగానే ఉంది. ఇక వీకెండ్ ఉంది కదా, చూస్తే బెటర్. అట్లా అని మంచిగానే ఉంది, ఎంజాయ్ చేసుకోవచ్చు. 1 టైం వాచబుల్, వీకెండ్ కాబట్టి రావచ్చు. టైం పాస్ మూవీనా, బోరింగ్ మూవీనా? టైం పాస్ అని కాదు కానీ 1 టైం వాచబుల్ అంతే. ఇక ఏం పని లేదు నాకు, ఏడికి వీకెండ్ ప్లాన్స్ లేదంటే సినిమాకి వచ్చేయచ్చు. మంచిగానే ఉంది. పూరి జగన్నాథ్ రేటింగ్ బాగానే ఉంది. ఇక మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి బాగానే ఇస్తాను. నేను 10కి 5కి ఒక 3.5 వరకు ఇవ్వచ్చు. సీక్వెల్స్ అన్ని కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి, మరి ఈ సీక్వెల్ మాత్రం సూపర్ హిట్. మళ్ళీ పూరి గారి కాంబినేషన్లో, రామ్ గారి కాంబినేషన్లో ఇద్దరు కాంబినేషన్ వచ్చింది. ఎక్సలెంట్ హిట్గా మారుతుంది ఇది. రామ్ గారిని పర్ఫెక్ట్ మాస్ హీరోగా చూపించాలంటే పూరి గారు తప్ప నెక్స్ట్ ఇంకెవరు లేరని నేను అనుకోవాలి.
లైగర్ తర్వాత ఫ్లాప్, ఇది పెద్ద సూపర్ హిట్. మళ్ళీ ఇట్స్ ఏ కంబ్యాక్ టు హిమ్. సో పూరి గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. తర్వాత రామ్ గారు కూడా అగైన్ కంబ్యాక్. ఇది ఆయన పర్ఫార్మెన్స్ అంటే మాస్ అంటే ఓన్లీ పూరి జగన్నాథ్ చూపించాలని ఆ రకంగా ట్రీట్ చేశారు. చాలా బాగుంది. ఎవరండి హీరోయిన్? గ్లామరస్గా ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఆమె దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆమె కూడా చాలా ప్లస్ అయింది మూవీకి, చాలా బాగా చేసింది. చాలా బాగుంది, చాలా అంటే ఎక్సలెంట్. ఆమె యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సీరియస్నెస్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అన్ని పండించింది ఆమె. పూరి గారు లేకపోతే పూరి గారు లేరు. ఇద్దరి కాంబినేషన్ ఆల్వేస్ మనం వాళ్ళిద్దరు కాంబినేషన్. దీంట్లో మళ్ళొక సూపర్ హిట్ కాంబినేషన్ అనేది. సూపర్ హిట్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అందరు నవ్విచ్చేస్తారు బాగా. చాలా సూపర్ హిట్. లాగ్ అస్సలు లేదు. ఎక్కడ మీకు లాగ్ అనిపించదు. అలా పటపట వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కానీ, కామెడీ కానీ, తర్వాత ఎమోషన్స్ కానీ అన్ని ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటాయి. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. డబుల్ స్మార్ట్ గురించి చెప్పాలంటే ఈ సినిమా ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అన్ని ఉన్నాయి. ఒక మాస్ మసాలా సినిమాకి ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టోరీ గురించి చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్లో ఉన్నటువంటి ఆ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ని తీసుకొని పూరి గారు సపరేట్ కథ రాసుకున్నారు. ఈ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, రామ్ పోతినేని గారి క్యారెక్టర్ అవ్వచ్చు, అన్ని చాలా కొత్తగా ఉన్నాయి. అలాగే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, కథ చాలా బాగుంది. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ పోతినేని గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. రామ్ పోతినేని గారు అయితే అసలు ఆ చిప్పుతో ఆ మెమరీ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తిలాగా, ఆ చిప్పు పెట్టిన వ్యక్తిలాగా చాలా బాగా యాక్ట్ చేశారు. అన్నట్టు ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్, ఓల్డ్ సిటీ, చార్మినార్ అనే డైలాగులు ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు సినిమాలో సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. రామ్ పోతినేని గారి ఈ సినిమాలో హైలైట్. రామ్ పోతినేని గారు లేకపోతే ఈ సినిమా లేదు. డాన్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, అలాగే ఫైట్స్ అవ్వచ్చు, అదరగొట్టేశారు. ఒక మాస్ మసాలా సినిమాకి ఎలాంటి హంగులు ఉండాలో ఆ హంగులన్నీ ఉన్నాయి. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. లైగర్ సినిమాతో పోలిస్తే ఈ సినిమా బాగుంది. అలాగే స్కంద సినిమాతో పోలిస్తే ఈ సినిమా బాగుంది. రామ్ పోతినేని గారికి హిట్ అని చెప్పుకోవచ్చు. నేనేదో ఈ సినిమా ఏదో ఇండస్ట్రీ హిట్, ఇది బ్లాక్ బాస్టర్, ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేసిద్ది అని చెప్పట్లేదు. కానీ ఆ లైగర్తో పోలిస్తే, స్కందతో పోలిస్తే ఈ సినిమా బాగుందని నేను చెప్తున్నాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే, చిన్నపిల్లలందరూ ఇండిపెండెన్స్ డే జరుపుకొని ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తారు? సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మనకి ఎంటర్టైన్మెంట్ సినిమా తప్ప ఏమీ లేదు. మన కోసమే సినిమాలు తీస్తున్నారు వీళ్ళందరూ, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, ఎవరైనా. మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారు ఈ సినిమాని? నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో కూర్చొని చిన్నపిల్లలు ఫ్యామిలీతో సహా వచ్చి ఈ సినిమాని చూడండి. అలాగే సాటర్డే సండే ఉంది. సాటర్డే సండే కూడా సెలవులే. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు చిన్నపిల్లలు? వాళ్ళ ఫాదర్ మదర్ని తీసుకొని వచ్చి సినిమా చూడండి. హ్యాపీగా ఏసీలో కూర్చొని 3 గంటలు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది సినిమా. ఈ ఓవరాల్గా చెప్పాలంటే డైలాగా, ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్, చార్మినార్, పాత బస్తీ.